శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారి జీవితంలో ఏ సంవత్సరము జరగని సంఘటనలు ఈ సంవత్సరం జరగబోతున్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపారస్తులకు, కళాకారులకు, వ్యవసాయదారులకు, అన్ని వర్గాల వారికి జీవితం పూర్తిగా మారబోతోంది. కనుక స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ లో సేవ్ చేయండి. అశ్విని 1, 2, 3, 4 పాదాల వారు, భరణి 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తిక 1వ పాదం వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతోందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి గురువు 1, 6, 2026 నుండి తృతీయమున రజితమూర్తిగాను, తదుపరి 31, 10, 2026 వరకు చతుర్థమున రజితమూర్తిగాను, 24, 1, 26 నుండి పంచమమున తామ్రమూర్తిగాను, తదుపరి సంవత్సరం అంతా చతుర్థమున రజితమూర్తిగాను, శని ఈ సంవత్సరం అంతా వ్యయమున లోహమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరాది నుండి 5, 12, 26 వరకు 11, 5 రాసుల యందున తామ్రమూర్తులుగాను, తదుపరి సంవత్సరం అంతా 10, 4 రాసుల యందు తామ్రమూర్తులుగా సంచరిస్తారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం వ్యయమునందు శని, జూన్ నుండి చతుర్థమున గురువు లాభమునందు ఉండగా, రాహువు అంత అనుకూలంగా లేకపోవటం వల్ల ప్రతి విషయమునందు పొరపాట్లు దొరలటం జరుగుతుంది. కుటుంబ విరోధాలు ఉంటాయి. ఇతరుల సహాయంలను అర్థించటం జరుగుతుంది. స్థిరమైన బుద్ధి లేకపోవటం వలన ఇబ్బందులు, అనారోగ్యం వలన అధిక మొత్తంలో ధన వ్యయం కలుగుతుంది. దూరదేశ ప్రయాణాలు, కుటుంబమునందు కలహములు కలుగుతాయి. ఓర్పు నేర్పులతో ఈ సంవత్సరం నెట్టుకు రావాల్సి ఉంటుంది. జన్మ జాతకమున దశాంతర్దశలు బాగున్న వారికి కొంత మేలు కలుగుతుంది. తప్పనిసరిగా గురుశనులకు తగిన విధిగా శాంతి జరిపించటం ఉత్తమం. ఉద్యోగులకు ప్రమోషన్ లేకపోవటం, దూర ప్రాంతాలకు బదిలీ అవటం, కోర్టు కేసుల్లో ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి. ఏమరపాటుగా ఉన్నచో అవినీతి నిరోధక శాఖకు దొరికి ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగం నందు అభివృద్ధి బాగుంటుంది. అలాగే వ్యాపారులకు కూడా అంత అనుకూలమైన కాలం కాదని చెప్పవచ్చు. నష్టాలు కలగటం, భాగస్వాములతో విడిపోవటం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంత లాభం కూడా కలుగుతుంది. కిరాణా, ఫ్యాన్సీ, మెడికల్, ఇనుము, ఇసుక, రాయి, కలప, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించటం అంత మంచిది కాదు. నూనె, నెయ్యి, పాలు, పూలు, పండ్లు, వస్త్రముల వ్యాపారులకు దెబ్బతినే అవకాశం ఉంది. వాహన, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్, రవాణా, స్పేర్ పార్ట్ల వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. వ్యవసాయదారులకు రెండవ పంట కన్నా మొదటి పంట లాభాలను ఇస్తుంది. రుణములు అధికంగా తీసుకొనటం అంత మంచిది కాదు. స్వతంత్ర వృత్తులు, లాయర్లు, డాక్టర్లు, పురోహిత, అర్చక, ప్రవచనకారులు, అలాగే మత్స్యకారులకు మధ్యస్థముగా ఉంటుంది. రుణములు చేస్తారు. నోటి దురుస్తనము తగ్గించుకొనటం మంచిది. చేనేత, వడ్రంగి, కుమ్మరి వారికి, గృహ పరిశ్రమల వారికి అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు అధిష్టానంతో విభేదాలు, అలాగే ప్రజల్లో వ్యతిరేకతలు కలుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది, లేదా అపవాదులు తప్పవు. స్త్రీలకు భర్తతో మాట పట్టింపులు, చీటికి మాటికి గొడవలు అధికంగా ఉంటాయి. వాత సంబంధ రోగములు కలిగే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద రాజకీయ నాయకులకు, కళాకారులకు ప్రజాదరణ ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు.